ప్రైవేటు వర్సిటీల బిజినెస్కు చెక్కట, ఇష్టారీతిన అడ్మిషన్లపైన ఆంక్షలు, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లు, బడ్జెట్ సెషన్లో చట్ట సవరణ బిల్లు, ఫీజుల నియంత్రణ కోసం కమిటీ, వివాదాల్లో అనురాగ్ మల్లారెడ్డి యూనివర్సిటీలు, అసైన్డ్ భూములను ఆక్రమించినట్టుగా ఆరోపణలు, దర్యాప్తు అనంతరం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం. ఇది మనం ఇప్పుడే ఇది అయిపోతుంది, ఇది చేసేస్తారు, ఇక చెక్ పడ్డది అని అనుకోవడానికి వీల్లేదు. ఇది ఒక పెద్ద మాఫియా, ప్రైవేట్ హాస్పిటల్ మాఫియా, ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియా. ఈ మాఫియాను నిలువరించడం అన్నది అంత ఈజీ కాదు, అంత సాధ్యం కాదు. ఒక 100% అరాచకంలో ఒక 20-30% నిలువరించినా అది పెద్ద గొప్పే. అసలు యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి అండ్ మల్లారెడ్డి ఇద్దరు రెడీగా ఉన్నారు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి. ఇది 100% వాస్తవం. ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారు, కానీ వాళ్ళు ఈ దుర్మార్గులను కూడా తీసుకుంటే ఎట్లా అని వాళ్ళు అట్లా ఆపినట్టు కనబడతా ఉన్నది. 100% ఇది. ఇప్పుడు ఆడ ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ అంతా ఉత్తదే. ఎందుకంటే మొత్తం కబ్జాలు, దందాలు, ఈ వ్యవహారాలే కదా. వాళ్ళకి అధికారంలో ఉన్న పార్టీలో లేకపోతే అడుగు కూడా ముందుకు వేయలేరు వాళ్ళు. అధికారంలో ఉన్న నాయకులను ప్రసన్నం చేసుకోలేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ నడిచే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే మొత్తం దందాలు చేసి మొత్తం కబ్జాలు పెట్టి కట్టిన బిల్డింగ్లే అన్నీ. వీడు ఏకంగా మల్లారెడ్డి అయితే మొత్తం చెరువులే కబ్జా పెట్టిండు, నాలాలు మొత్తం ఆ పోయే దారులే కబ్జా పెట్టి కట్టిండు, హాస్టళ్ళు, బిల్డింగ్లు అన్నీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ మాఫియాకి చెక్ పడుతుంది అంటే మనం నమ్మడం అంత ఈజీనా? అది ఒకవేళ అయినప్పుడు అయిందని అనుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అంటున్నారు, సాధ్యమేనా? చట్టం తీసుకొస్తామంటున్నారు, చూద్దాం ఏం చేస్తారన్నది. ఫీజుల నియంత్రణ మీద కమిటీ అంటున్నారు. స్కూళ్ళలో గతంలో తిరుపతిరావు కమిటీ సంథింగ్ ఏదో కమిటీ చేశారు, ఒక్క గవర్నమెంట్ అని ఇంప్లిమెంట్ చేసిందా? మొన్న 10 ఏళ్ళుగా మొత్తుకున్నారు పాపం పేరెంట్స్ అసోసియేషన్స్, ఇంప్లిమెంట్ చేసిరా? నో. మళ్ళీ ఒక కమిటీ చేస్తారు, మళ్ళీ ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. మీరేమైనా ఆపగలుగుతారా వాటిని? ఎందుకంటే ఈ టోటల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మాఫియాలో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇది పెద్ద మాఫియా. ఇది ఒక బంగారు బాతు లాంటి డబ్బులు సంపాదించి పెడుతుంది ఆయా లీడర్లకి. సో అందుకే మీరు చూడండి, ఈ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ ఇది కానీ కొంత జెన్యూన్గా ఉన్న లీడర్లు ఈ మంత్రి పదవులు తీసుకోవడానికి ముందుకు వస్తారు తప్ప మిగతా వాళ్ళు రారు. సరే కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. కానీ చాలామంది ఈ బిజినెస్లు చేసే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు. అసలు దాన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం అయ్యింది ప్రైవేట్ యూనివర్సిటీలకు నిజంగానే చెక్ పెట్టింది గవర్నమెంట్ అని అప్పుడు మాట్లాడదాం. మనం దీన్ని ఆల్రెడీ చెక్ పెట్టిర్రు అన్నట్టుగా వీళ్ళు రాస్తారు రాసిరు, కానీ అదంత ఈజీ కాదు.